ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. కాంగ్రెస్ ప్రభుత్వము కొత్త రెవెన్యూ చట్టాన్ని తెచ్చే ఆలోచనలు దానికి సంబంధించిన కథనాలు కూడా వచ్చినాయి. ఇందులో వారన్నది ధరణి కమిటీ సూచించిన అనేక సవరణలు చేసే కంటే కూడా కొత్త చట్టాన్ని తీసుకొని రావడం ఉత్తమం అనే భావన వీరిలో ఉన్నదట. అధికార వికేంద్రీకరణకు పక్కగా చట్టబద్ధత ఉండాలి. ఇప్పటి వరకు వెసులుబాటు కోసమే ధరణి స్పెషల్ డ్రైవ్, తాత్కాలిక ఏర్పాటు కోసమే వికేంద్రీకరణ ఉత్తర్వులు. అయితే ఇక్కడ కొంత ఉంది. ఇక్కడ అధికారాల వికేంద్రీకరణ పేరుతో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు తహసీల్దార్లో నైరాశ్యానికి కారణమయ్యాయి. వికేంద్రీకరణ పేరుతో కలెక్టర్లకే ఎక్కువ అధికారాలు కట్టబెట్టారని అంటున్నారు. గతంలో తమకు ఉన్న అధికారాలనే మళ్ళీ ఇచ్చారని, వారసత్వ హక్కుల సంక్రమణ, జీపీఏ, ఎస్పీఏల ఆధారంగా పట్టాలు చేసే అధికారం ఇప్పుడు కూడా తమకే ఉందని, మళ్ళీ ఆ అధికారాలను ఇచ్చి వికేంద్రీకరణ అంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. క్షేత్రస్థాయిలో తమ వద్ద సిబ్బంది లేరని, ఇలాంటి పరిస్థితుల్లో వారం రోజుల సమయం ఇచ్చి అన్ని దరఖాస్తులు పరిష్కరించాలంటే ఎలా సాధ్యమని కూడా రెవెన్యూ వర్గాల్లో చర్చ జరుగుతుంది. హడావిడిగా నిర్ణయాలు చేస్తే కనుక ధరణిలో జరిగిన తప్పులే మళ్ళీ జరుగుతాయని, ఇది మరింత గందరగోళానికి తావిస్తుందని రెవెన్యూ అధికారులు భావిస్తున్నారు. ఇది ఒక యాంగిల్లో కనబడుతున్న అంశం. ఇక అసలు ఈ భూమికి సంబంధించిన సంబంధాలు, ఈ భూ రికార్డుల నిర్వహణ, కొందరి పేరు మీద పట్టా కావడం, ఇదంతా కూడా తెలంగాణలో వాస్తవానికి అక్బర్ చక్రవర్తి రైతువారి విధానం పెట్టినప్పటి నుంచి మొదలుకుంటే కనుక మన దగ్గర సాలార్ జంగ్ 1 మొదటిసారిగా రెవెన్యూ సంస్కరణలు తీసుకొచ్చింది ఇక్కడనే. ఆ తర్వాతనే వ్యక్తుల మీదుగా భూముల పట్టాలు రావడం, కాగితాలు రాయడం ప్రారంభమైంది. అంతకుముందు భూమి మొత్తం ప్రభుదే, రాజుదే. ఎవరు రాజు ఉంటే ఆ సర్వభూమి అంతా కూడా ఆ రాజుకు సంబంధించిందే. మిగతా వాళ్ళు వ్యవసాయం చేసుకోవాలి, ఇంత తీసుకొని పోవాలి తప్ప ఎవరు హక్కుదారులు కాదు ఆ భూముల మీద. ఇక మన దగ్గర మొదటి సాలార్ జంగ్, ఆ తర్వాత నిజాం ప్రభుత్వం కొన్ని సంస్కరణలు తీసుకొని వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని సంస్కరణలు వచ్చినాయి. ఇందిరాగాంధీ వచ్చినాక భూ సంస్కరణల చట్టం వచ్చిన తర్వాత మళ్ళీ భూ సేకరణ, అభివృద్ధి పనులకు, ఇట్లా చాలా రకాలుగా భూ సంబంధాలలో, భూ వినియోగంలో మార్పులు వచ్చినాయి. రోడ్ల కింద భూమి వెళ్ళిపోయింది, రియల్ ఎస్టేట్ల కింద భూమి వెళ్ళిపోయింది, నగరాల విస్తరణ కింద భూమి వెళ్ళిపోయింది, అటవీ భూముల విస్తరణ తగ్గిపోయింది, బంజరు భూములు, పోడు భూములు సాగు భూములైనాయి, సాగు భూముల విస్తీర్ణం తగ్గిపోయింది. ఈ భూములలో ఎన్ని రకాల భూములు, బంజరు భూములని, పోడు భూములని, పోరంబోకు భూములని, మిగులు భూములని, ప్రభుత్వ భూములని, ఇనాం భూములని, ఏకపసల పట్ట భూములని, అటవీ భూములని, ఇట్లాంటి ఎన్ని రకాల భూములు ఉన్నాయి. ఇన్ని రకాల భూములన్నీ కూడా ఇవి చాలా చాలా మార్పులు జరిగినాయి. ఒకరి పేరు ఒకరికి బదిలీ అయినాయి, కొన్ని గందరగోళం ఉన్నాయి, కొన్ని సాదా బైనామాలతో ఉన్నాయి, కొన్ని ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూములు కొన్ని. ఇట్లాంటి వాటిలలో ఇప్పటికీ నిరంతరాయంగా ఏదో రకంగా సమస్యలే ఉన్నాయి. పటేల్ పట్వారీ వ్యవస్థ ఎన్టీ రామారావు రద్దు చేసిన తర్వాత గ్రామీణ ప్రాంతాలలో ఉండే కొంతమంది ఆధిపత్యం బద్దలైపోయింది. ఆ మేరకు నిజమే అది. కానీ భూములను మార్పిడి దీనిలో గందరగోళం జరిగింది, రికార్డుల నిర్వహణలో గందరగోళం జరిగింది. ఇవన్నీ ఉండకుండా ఒక్కొక్క దాని మీద 5-6 మంది పట్టా చేసుకోవడం అన్ని గందరగోళాలు ఉన్నాయి. ఇవి ఉండొద్దని ధరణి వచ్చింది. విచిత్రం ఏమిటంటే హడావిడిగా చేసిన కారణంగా ధరణి ద్వారా సమస్యల పరిష్కారంతో పాటుగా మరిన్ని సమస్యలు వచ్చినాయి. మరిన్ని సమస్యలను వాటిని క్షేత్రస్థాయిలో పరిష్కరించలేకపోవడం వలన అది ఇబ్బందిగా మారింది. ఇప్పుడు మళ్ళీ భూమి పట్టాదారు సంబంధించిన ROR చట్టాన్ని, పట్టాదారు పాసు పుస్తకాల చట్టం, రైట్ ఆఫ్ రైట్స్ ROR చట్టాన్ని 2020ని ఈసారి దాన్ని సవరించి మొత్తంగానే కొత్త చట్టం తీసుకొని రావాలని ప్రభుత్వం భావిస్తున్నది. దీనివలన ఒకటి, సమగ్రమైన భూ రికార్డుల నిర్వహణ, డబల్ ట్రిపుల్ రిజిస్ట్రేషన్ లేకుండా మోసాలను అరికట్టడము, 3 కౌలు రైతులను గుర్తించేందుకోసమై లేదా క్షేత్రస్థాయిలో దస్త్రాల పరిశీలన కోసమై అదనపు సిబ్బందిని నియమించుకోవడము, ఈ హడావిడి పనులు చేయకుండా వారం రోజుల్లో 10 రోజుల టార్గెట్లు పెట్టడం వలన ఆ టార్గెట్ రీచ్ అయిపోయి వాళ్ళు ఉన్నవి దాంట్లో తోచింది అట్లా ఉన్న మొత్తం దాంట్లో ఇస్తారు, మళ్ళీ సమస్య అట్లాగే ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నీరు మీరు అని అట్లా ఆయన రికార్డులను చేసేవరకల్లా అక్షరాస్యత జన్మభూమి పేరుతో చేస్తే అధికారుల మీద ఒత్తిడి కారణంగా వాళ్ళు గందరగోళం, రికార్డులంతా క్షేత్రస్థాయిలో జరిగింది ఒకటి, రికార్డులలో ఉన్నది ఒకటి, మొత్తమే పరిపాలన అంతా గందరగోళం అయిపోయింది. ఇప్పుడు కూడా వారం రోజుల్లో 10 రోజులను కూడా కొంత వ్యవధినిచ్చైనా సరే అదనంగా సిబ్బందిని నియమించుకొని తొందరపాటు లేకుండా గతంలో మాదిరి గందరగోళాలకు తావు లేకుండా ఎక్కడ మార్పులు అవసరమో మన రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా
ప్రజలకు మేలు జరిగే విధంగా ఎంత బాగుంటే ఎంత అద్భుతంగా చేసుకుంటే అంత మంచిది. మళ్ళీ గతంలో జరిగిన పొరపాట్లు జరగకుండా ఈ ధరణి విషయంలో లేదా కొత్త రెవెన్యూ చట్టం తీసుకురావడంలో ఆమూలాగ్రం అధ్యయనం చేసి సిబ్బందిని నియమించుకొని వెళ్తే ముందుకెళ్తే బాగుంటుంది.